అనేటటువంటి నమ్మకం ఇప్పుడు పోయే కొద్దీ వీళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కాన్సెప్ట్ని బేస్ చేసుకుని జనంలో ఆర్థిక అవసరాలు పెరిగిపోతాయి. ఆ స్థాయిలో ఇక్కడ సంపాదన ఉండదు, అన్రెస్ట్ పెరిగిపోతుంది. ఆ అన్రెస్ట్ కారణంగా అది చంద్రబాబు ఇవ్వడం ఎట్లాగో అది మన వైపుకి జనం మళ్ళుతారు అన్నటువంటి వీళ్ళకున్న హోప్. వీళ్ళు ఆశతో బ్రతుకుతారు. ఇప్పుడు తెలుగుదేశం ఇంతకుముందు హైదరాబాద్ అనేది కట్టిన తర్వాత తెలుగుదేశం అక్కడ ఈ రోజు వరకు గెలవాల. ఇది వీళ్ళు చెప్పే సైబరాబాద్ కట్టిన తర్వాత ఈ రోజు వరకు తెలుగుదేశం గెలవాల. వీళ్ళు ఆ హోప్తో బతుకుతారు. అది తేడా. కానీ ఒక 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అనే ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకున్నారు 151 సాధించి. ఇప్పుడు ఆ బ్రాండ్ ఉందా, పోయిందా, లేదంటే వైసీపీ ఇప్పుడు తాజాగా జిల్లా అధ్యక్షులు నియమించడం ఇవన్నీ చూస్తే వైసీపీ అనే బ్రాండ్తో ముందుకెళ్లాలనుకుంటున్నారా? అంటే బ్రాండ్ వైసీపీ అనే బ్రాండ్కి జగన్ అంబాసిడర్, అంతేనా? ఇప్పటికే అదే అంబాసిడర్ కొనసాగుతారు. ఇదివరకు తను ఓ రకంగా ఇదే ఈ మన అజిత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలయ్య ఈ సినిమాల్లో హీరో సెంట్రిక్, మిగతా పాత్రలన్నీ ఉంటాయి, హీరో సెంట్రిక్గా నడుస్తాయి. దాంట్లో కాస్త కథ, ఆ మిగతా సపోర్టింగ్ పాత్రలు బాగున్నాయి అనుకోండి, సూపర్ హిట్ అవుతుంటుంది. లేదు ఉట్టి డామినేటెడే ఉందనుకోండి, దాంట్లో అదేది వైలెన్స్ తప్పి ఇంకేం లేదనుకోండి, పక్కకి వెళ్ళిపోతుంది. అంటే నవరసాలు ఉండాలి అక్కడ. అంటే ఒకసారి ఓడిపోయామంటే ఆ బ్రాండ్ పోయినట్టు కాదా? ఒకసారి ఓడిపోతే బ్రాండ్ పోతే కనుక చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ బ్రాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు 2 సార్లు ఓడిపోయాడు కదా అంతకుముందు, మళ్ళీ మొన్నటిసారి ఓడిపోయాడు కదా, 3 సార్లు ఓడిపోయాడు కదా. రాజకీయాల్లో ఓటమి బ్రాండ్ పోగొట్టడం అనేది ఉండదు. అంటే బాబు గారికి ఒక రకంగా జనసేన రూపంలోనో, పవన్ కళ్యాణ్ రూపంలోనో, లేదంటే మళ్ళీ మోడీ రూపంలోనో కలిసి వచ్చిందేమో 2024లో అదృష్టం అనేది ఒక పాయింట్. మరి అంతే కదా. అప్పుడు రేపు ఇక్కడ కూడా వాళ్ళందరూ కలిసి ఉంటారని ఎందుకు నమ్మాలి శాశ్వతంగా? భారతీయ జనతా పార్టీ తనకు ఒక ఫార్ములా ఉంది, either 1 or 2లో ఉండాలి. ఏమీ లేని చోట ముందు బాగా వేసుకుని ఆ తర్వాత పైకి వెళ్ళాలి. పవన్ కళ్యాణ్కి జీవితకాలం ఎవరికి అసిస్టెంట్గా ఉండాలని కోరుకుంటాడా? వాళ్ళ కార్యకర్తలుగా